తెలంగాణలో గ్రామ పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఉన్నత న్యాయస్థానం వెలువరించే ఉత్తర్వులను బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే 3 దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా గత 4 రోజులుగా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లు ఖరారు చేశారు. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్టీఓలు వారి స్థానాలను ఎంపీడీఓలు పూర్తి చేశారు. ఇక ఆదివారం ఈ జాబితా పునఃపరిశీలన చేపట్టారు. ఇవాళ 31 జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల్లో రిజర్వ్ చేసి జనరల్ కేటగిరీ కేటాయించిన స్థానాల జాబితాలను విడుదల చేస్తారు. అనంతరం వాటిని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టరేట్కు పంపిస్తారు. అన్ని జిల్లాల గెజిట్లతో కూడిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ నివేదిస్తుంది. దీంతో పాటు రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్లు జారీతో పాటు ఎన్నికల సన్నద్ధతపై హైకోర్టు సమాచారం ఇవ్వనుంది. ఆదివారం అడ్వకేట్ జనరల్తో ఉన్నతాధికారులు సమావేశమై సన్నద్ధమైన నివేదిక ఇస్తారు. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు పూర్తి కావడంతో నిర్వహణపరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి వసతులను పరిశీలించాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించింది. మరోవైపు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితా ముద్రణ పూర్తయింది. పోలింగ్ స్టేషన్ల వారీగా సైతం ఓటర్ల జాబితాను ముద్రించారు.